డిబేట్ చదువుకున్నాడో చదువుకోలేదో నాకు తెలియదు, అతని క్వాలిఫికేషన్స్ ఏంటి. చదువుకున్నా చదువుకోపోయినా మనిషి పుట్టినోడికి మినిమం అంటే మినిమం కొంచెం జ్ఞానం ఉండాలి, మంచి చెడు తేడా తెలిసి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడానికి చదువుతో పని లేదు. చదువు లేకపోయినా మనిషిగా పుట్టినందుకు జంతువులకి మనిషికున్న తేడా ఏంటంటే మనిషికి కొంచెం సంస్కారం ఉండాలి, ఆలోచించే శక్తిని ఈ సృష్టి ఇచ్చింది. సరే, దేవుడు ఇచ్చాడా, యేసుక్రీస్తు ఇచ్చాడా, లేకపోతే అల్లా ఇచ్చాడా, ఇవన్నీ సెకండరీ. కానీ మొత్తం మీద అయితే మనిషికి కొంచెం ఆలోచించే శక్తి, విచక్షణ జ్ఞానం, తల్లికి చెల్లికి తేడా, తల్లికి పెళ్ళానికి తేడా, లేకపోతే ఇటువంటి కొన్ని మినిమమ్స్ అన్న బేసిక్స్ తెలిసి ఉంటాయి మనిషి అనేవాడు. అవి లేకుండా చాలామంది తిరుగుతున్నారు. కానీ అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పనికి మాలిన వెధవ చేబ్రోలు కిరణ్ వాడి పేరు. వాడు తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాడి మీద చాలాసార్లు దాడులు చేశారంట. చేసి ఉండొచ్చు. ఎందుకు చేశారు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారో కారణాలు ఉండవు, వాళ్ళకి నచ్చకపోతే కొట్టేస్తారు అంతే. అప్పుడు జరిగినాయి. ఇప్పుడు దాని గురించి జోలికి వెళ్ళడంలా నేను. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడి గురించి నేను ఇలా మాట్లాడతానని ఎవరన్నా బాధపడితే, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ బాధపడితే నేనేం చేయలేను. ఎందుకంటే నేను అతని విషయం తెలియగానే నేను ఇవాళ సోషల్ మీడియాలో నా ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ కూడా చేశాను. ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, ఇమీడియట్గా ఇతని మీద కేసు పెట్టాలి, పార్టీలకు అతీతంగా ఇలా ఎవరు బిహేవ్ చేసినా కేసు పెట్టాలని ట్వీట్ కూడా చేశాను నేను నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లో. అయితే ఇతను చేసిన తప్పుడు పని ఏంటంటే, నీతిమాలిన పని ఏంటంటే, తను ఒక తల్లికి కొడుకుననే విషయం మర్చిపోయి, ఒక మనిషిననే విషయం మర్చిపోయి, ఒక డిసిప్లిన్డ్ పార్టీ, ఇదే అల్లరిచిల్లర పార్టీ కాదు తెలుగుదేశం అంటే, లేకపోతే వైసీపీ లాగా అదుపులేని పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యత, ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ ఉన్న పార్టీ అది. ఎన్టీ రామారావు గారు పెట్టినా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేపట్టినా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి ఒక క్రమశిక్షణ గల పార్టీగా పేరుంది. అలాంటి పార్టీలో నువ్వు ఒక కార్యకర్తగా ఉండి, ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి మీద అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడు. నోటితో చెప్పలేం. నిజం చెప్తున్నా నేను. ప్రత్యర్థులు అయ్యి ఉండొచ్చు, రాజకీయంగా కోపాలు ఉండొచ్చు, లేకపోతే వ్యతిరేకత ఉండొచ్చు, అది వేరే విషయం. అది ఇంకో రకంగా చూపించుకోండి, రాజకీయంగా చూపించుకోండి. కానీ ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల నిజంగా వ్యక్తిత్వ హననం అనేది హత్యతో సమానం. వ్యక్తిత్వాన్ని చంపడం అంటే వ్యక్తిని చంపడమే. ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిత్వం హననానికి గురైనప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వ్యక్తిత్వాన్ని చంపడం అని అంటే వ్యక్తిని చంపడమే. ఇలాంటి వాళ్ళని తేలిగ్గా వదలకూడదు. వేరే దేశాల్లో అయితే కొన్ని దేశాల్లో కాల్చిపడేస్తారేమో. కర్మగాలి మన దగ్గర అలాంటివి లేవు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఇతని మాటలు నిన్న సాయంత్రం ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఎందులోనూ రాగానే వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. సరే, వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడడం అనేది వైసీపీ సోషల్ మీడియాకు ఉన్న అలవాటు అది. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో వైసీపీ సోషల్ మీడియాని నేను తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళ నాయకుడి సతీమణిని, వాళ్ళ నాయకురాల్ని ఇతను నోరు జారాడు కాబట్టి వాళ్ళు విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడే క్రమంలో వాళ్ళు అలాంటి భాష వాడారు కొంతమంది. అది తప్పే, అది తర్వాత మాట్లాడదాం. వాళ్ళ భాష, అసలు ఈ భాష డిక్షనరీ ఎవరు రాశారు, ఇది సెకండరీ, తర్వాత మాట్లాడదాం. ఈ వ్యక్తిని, ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడిని తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చాలామంది ఇతని మీద చర్యలు తీసుకోవాలన్నారు. చాలామంది మన వాళ్ళని తిట్టినప్పుడు, మనల్ని తిట్టినప్పుడు, భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు, బ్రహ్మణి గారిని తిట్టినప్పుడు, లోకేష్ గారిని తిట్టినప్పుడు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు నోరు మూసుకుని కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఎందుకు ఇతని మీద సస్పెండ్ చేయడము, ఇటువంటివన్నీ ఎందుకు చేస్తున్నారని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అతను మాట్లాడిన మాటలను సపోర్ట్ చేయకపోయినా ఆ వ్యక్తి మీద చర్యలకు దిగొద్దు అనేది వాళ్ళ ఇది. ఎందుకంటే మనందరం బాధితులం కాబట్టి మేమందరం ఇతను కూడా కొట్టారంట. సో ఇతను కూడా కొడితే పారిపోయి ఎక్కడో బతుకుతున్నాడు.
అలాంటి వాడి మీద ఇలా ఎందుకు చేస్తున్నారు, కాపాడుకోవద్దా అంటే అన్నాడు కడుపులో ఖచ్చితం అన్నాడు. ఖచ్చితం అంటే నీ తల్లిని అంటావా, నీ చెల్లిని అంటావా, నీ అక్కని అంటావా అనవు కదా. ఆమెను కూడా నీ అక్కో, నీ చెల్లో, నీ తల్లో అనుకోవచ్చు కదా. భారతిరెడ్డి అనుకోలేవు. అనుకోకుండా ఇష్టం మాట్లాడావు. రైట్. ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పార్టీ సీరియస్గా దాని మీద ఆలోచించినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోమన్నారు. పోలీసులు రంగంలోకి దిగారు. టెలిఫోన్ ఏదో ట్రాక్ చేస్తే అక్కడ దొరికాడు, పట్టుకెళ్ళారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయితే ఈ అరెస్ట్ చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇది పాయింట్ ఇక్కడ. సొంత పార్టీ కార్యకర్తని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్తని పార్టీయే, ప్రభుత్వమే పోలీసులకు చెప్పి అరెస్టు చేయమని చెప్పి అరెస్టు చేయించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. నేనైతే ఇది రెడ్ బుక్ అనే అనుకుంటున్నాను. నేను రెడ్ బుక్లో వాడు వీడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకి ఇలాంటి చర్యలు తప్పు అనేది బహుశా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ అనుకుంటా. రెడ్ బుక్లో పేర్ల కంటే ఇలాంటి పాయింట్స్ పెట్టుకున్నాడేమో. ఇలా సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, మహిళలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, బీసీలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, దళిత గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా, మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళనైనా ఎవరిని ఉపేక్షించొద్దు అని రాసుకుని ఉంటాడు బహుశా తను కొన్ని పాయింట్స్. అందుకే నేను ఎప్పుడు రెడ్ బుక్ చూడలేదు, ఎవరు చూడలేదు నాకు తెలిసి. అందరూ అనుకుంటున్నారు ఆయన అందులో పేరు రాసుకున్నాడు అనుకుంటున్నారు. ఏమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూసిన తర్వాత పేర్ల కంటే కొన్ని నీతి నియమావళి ఇటువంటి రాసుకుని ఇటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని రాసుకున్నాడేమో అనిపిస్తుంది. అందుకని సొంత పార్టీ కార్యకర్తని వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేయించారు అని అంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి సిగ్నల్. రేపొద్దున ఇంకెవరైనా చేసినా కూడా క్వశ్చన్ చేయడానికి లేదు, క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఎవరిని ఉపేక్షించరు అనేది ఒక సిగ్నల్ ఇచ్చారు. తన తల్లి భువనేశ్వర్ గారిని నిందించినప్పుడు, బయట మీడియాలో, సాక్షి మీడియాలో మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు లోకేష్ ఎంత బాధపడ్డాడు, ఆవిడ ఎంత బాధపడ్డారు, చంద్రబాబు నాయుడు ఎంత రోధించారు. ఇది అలాంటిదే. భారతిరెడ్డి గారు ఎంత బాధపడతారు, ఆవిడ పిల్లలు ఎంత బాధపడతారు, భర్తగా జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడతాడు. మనుషులే అందరూ. జగన్మోహన్ రెడ్డి అందరినీ తిట్టిస్తుండొచ్చు, స్క్రిప్ట్ రాసి మరీ తిట్టండి అనొచ్చు, చెప్పొచ్చు, తిట్టిన వాడిని శభాష్ అని భుజం సారచొచ్చు. కానీ తన దగ్గరికి వచ్చేసరికి బాధ ఉంటుంది, ఎందుకంటే మనిషి కాబట్టి. సో ఈ సందర్భంలో ఇలాంటి చర్యలు అందరి మీద ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ఖచ్చితమైన ఉద్దేశం. అందుకనే ఇవాళ వెంటనే ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ రెండో పాయింట్లోకి వెళదాం. ఖచ్చితంగా సహజంగా ఇలా తిట్టినా, దాడులు చేసినా, బండబూతులు తిట్టినా, పోస్టింగ్లు పెట్టినా జరగాల్సింది ఏంటి? అసలు మంచి పదవులు ఇవ్వాలి, నెల జీతాలు ఇవ్వాలి, వాళ్ళని ఇంకా బాగా తిట్టని ప్రోత్సహించాలి. ఇది కదా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం. ఆయన ఇంప్లిమెంట్ చేసింది అదే కదా. మరి ఇక్కడెందుకు భిన్నంగా జరిగింది? ఇది కదా ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి, ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీలు అంటే ఆ 3 పార్టీల కార్యకర్తలు కూడా ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం చీటికి మాటికి నోరు బారేసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ కూడా ఆలోచించుకోవాలి. మీరు గతంలో పెట్టిన పోస్టింగ్లు ఒక్కసారి వెనక్కి తీసి చూసుకోండి. మీరు ఎలాంటి పోస్టింగ్లు పెట్టారు, ఎలాంటి దుర్భాషలు ఆడారు. మీ స్థాయికి మీరు ఎందుకు అనకూడదు, కానీ ఇంతకంటే దారుణమైన స్థాయి నుంచి వచ్చారు మీరు. ఈ వీడు చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ పోస్టులు పెట్టిన మీరు కూడా నా దృష్టిలో చదువుకోని వాళ్ళే, మూర్ఖులు. అంత దారుణమైన పోస్టులు పెట్టారు. అది రెండోది. మూడోది, ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? గుంటూరు దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురం అయింది. అతను ఇక్కడ ఎందుకున్నాడో తెలియదు, కానీ పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేశాడు. ఇతను రౌడీ షీటర్ అనాలా, మాజీ ప్రజాప్రతినిధి అనాలా, మాజీ పోలీసు అధికారి అనాలా?
రౌడీ షీటరే కదా. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం, నువ్వెవడు దాడి చేయడానికి నీకేం పని? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? అతను పోలీసులు తీసుకెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్ అతనికి ఎలా వెళ్ళింది? ఇప్పుడు అతని మీద ఏం చర్యలు తీసుకుంటారు? పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడము అని అంటే పోలీసుల విధి నిర్వహణను అడ్డుకోవడమే. ఇది ఖచ్చితమైన నేరం. దీని మీద గోరంట్ల మాధవ్ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉండాలి. పైగా అతను లేటెస్ట్గా ఒక దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. ఏంటంటే అక్కడ గుంపును రెచ్చగొడుతున్నాడు. ఏదో హెలికాప్టర్ నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత ఇది జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు కావాలని రెచ్చగొట్టారు, లేకపోతే ఇంకేదో దాడికి ఉసిగొలిపారు అని ఒక దాన్ని క్రియేట్ చేసి ప్రజా సమూహాల మధ్య చిచ్చును రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో కూడా అతని మీద కేసులు పెట్టాలి. ఆ సందర్భంగా లోకేష్ని చాలా దారుణమైన పరుషమైన పదజాలంతో మాట్లాడాడు గోరంట్ల మాధవ్. గతంలో అతను ఒక న్యూడ్ వీడియోని రిలీజ్ చేసినప్పుడు అందరూ అతన్ని తప్పుపట్టారు, అందరూ విమర్శించారు, ట్రోల్ చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని అప్పుడు సోషల్ మీడియా కాదురా మీ ఇంటికి వచ్చి బట్టలిప్పి చూపిస్తా అన్నాడు. అరే ఊరి అని మాట్లాడుతూ నేను మీ ఇంటికి వచ్చి బట్టలిప్పి నాకు చూపిస్తాను అన్నాడు వాళ్ళిద్దరిని. అది కూడా ఉంది వీడియో, తీసి వేయండి లోపల వేశారు, అది కూడా చూసుకోండి. ఇక కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, వస్తాయి, ఇంత చర్చలో వస్తాయి అనుకుంటున్నాను నేను. వాళ్ళు చెయ్యని దుశ్చర్య లేదు, వాళ్ళు మాట్లాడని బూతు లేదు. అందులో మహిళలు ఉన్నారు, కొన్ని పేర్లు కూడా గుర్తున్నాయి నాకు, అవి చర్చలో వస్తాయి. ఎంత భయంకరమైన మాటలంటే పెద్ద నీతులు చెప్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి అంటోంది ఏదో షో చేయడం కోసం సస్పెండ్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటే కుదరదు, సాయంత్రం దాకా చూస్తాం, అరెస్ట్ చేసి లోపల వేయకపోతే మేమేంటో సాయంత్రం చూపిస్తాం. ఏంటి నారావారి ఇంటి ఆడబడుచుల్ని మేము తగులుకుంటాం, ఇక తగులుకుని మేము కూడా వాడిలాగానే సారీ చెప్తాం అని ఒక అమ్మాయి డైరెక్ట్గా చెప్తోంది. సో ఇప్పుడు నారావారి కుటుంబం మీద ఎవరు మాట్లాడినా, గతంలో మాట్లాడినవైనా ఇక మీదట మాట్లాడబోయేవైనా ఈ అమ్మాయి మాట్లాడించినట్టే అవుతుంది. ఈ అమ్మాయి మాట్లాడించినట్టే అవుతుంది. ఎందుకంటే అమ్మాయిలో ఆ ఇంటెన్షన్ ఉంది. ఆ అమ్మాయి హెచ్చరిక చేసింది తన ట్విట్టర్ హ్యాండిల్స్లోనూ ఇతర హ్యాండిల్స్లో, చంద్రబాబు కుటుంబం మీద వాడు ఇక తగులుకుంటారంట. అంటే అమ్మాయిల ఇంటెన్షన్ ఏంటంటే ఏ చిన్నది వచ్చినా కూడా కుటుంబం మీద పడుతోంది. గతంలో బ్రాహ్మణి గారి మీద పడింది, ఉన్నాయి, ఆ క్లిప్స్ ఉన్నాయి. బ్రాహ్మణి గారి మీద అమ్మాయి చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టింది. ఎందుకు పోలీసులు ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోలేదు? ఇంకో అమ్మాయి ఉంది, ఇంకో లేడీ, ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇంకో 3 పేర్లు ఉన్నాయి నా దగ్గర, మేల్స్. వాళ్ళ మీద ఎందుకు? వాళ్ళు అలాగే బ్రాహ్మణి గారి మీద డైరెక్ట్గా పెట్టారు, భువనేశ్వర్ గారి మీద పెట్టారు, లోకేష్ మీద పెట్టారు. ఎందుకు వాళ్ళ మీద చర్యలు లేవు? నేను ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయట్లా. సొంత పార్టీ కార్యకర్త అయినా సరే ఉపేక్షించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు లోపలేస్తున్న పోలీసుల్ని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూనే ఇటువంటి వాళ్ళు బయట తిరుగుతుంటే, ఇటువంటి వాళ్ళను ఉపేక్షిస్తే మీ కార్యకర్తల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంటే తప్పు చేసినా మనకే శిక్షలు, చేయకపోయినా అవతల వాళ్ళు తిట్టినా మనమే భరించాలి, వాళ్ళని మాత్రం ఏం చేయరా అనే ఒక అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లిస్టు చాలా ఉంది వాళ్ళది కూడా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అయితే అసలు ఈ ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కిరణ్ అనేవాడికి ఈ రకమైన భాష ప్రయోగించాలని, భారతి గారిని దుర్భాషలు ఆడాలని, అంత నీచంగా, అంత హేయంగా, అసభ్య పదజాలంతో ఇది చేయాలనే ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది? దీని తర్వాత జరగాల్సిందేంటి? సోషల్ మీడియాలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అప్పుడు చర్యలు తీసుకోలేదు? ఇలా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా ఎంకరేజ్ చేశాడు, బాగా శబాష్ అని భుజాలు తెరిచాడు. సొంత చెల్లె మీద ఒకడు నోటికొచ్చాడు మాట్లాడితే రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం స్పందించలేదు.
ఆనాటి నీతికి ఈనాటి నీతికి ఆనాటి పరిపాలనకి ఈనాటి పరిపాలనకి వేరియేషన్ కూడా చూడాల్సిందే. ఇది చిన్న విషయం కాదు. వీడిని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, బయటికి రాకుండా చేయాలి. గట్టి శిక్ష పడాలి, మామూలు శిక్ష కూడా కాదు. నేను ముందే చెప్తున్నా, వ్యక్తిత్వ హననం అనేది వ్యక్తి హత్యతో సమానం. భారతీ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఈ వ్యక్తి ఒక రకంగా హత్యాయత్నం పాల్పడినట్టే. కాబట్టి ఇతని మీద ఆ రేంజ్లో ఉండాలి చర్యలు, సమస్య లేదు. కానీ మిగతా వాళ్ళ